మద్దతు ధర గిట్టుబాటు ధరలపై చంద్రబాబు ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి రుణమాఫీలో మోసానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు దీక్షకు సిద్ధమయ్యారు. గుంటూరు వేదికగా 2 రోజుల పాటు రైతు దీక్ష జరగనుంది. పొలాల్లో సిరులు పండించాల్సిన రైతన్నలు బలవన మరణాలకు పాల్పడుతున్నారు. పచ్చటి పంట పొలాలను నమ్ముకుని సమాజానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతలు ఉరితాడు బిగించుకుంటున్నారు. రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వం నట్టేట ముంచితే చేసిన అప్పులు తీర్చలేక కొత్త అప్పులు పుట్టక తనువు చాలిస్తున్నారు. రైతులందరికీ నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు విపక్ష నేత వైఎస్ జగన్ మరోసారి సిద్ధమయ్యారు. వస్తున్న మీకోసం పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి చిలించిపోయి అధికారంలోకొస్తే రుణమాఫీ చేస్తానంటూ సీఎం చంద్రబాబు చేసిన వాగ్దానాలన్నీ నీటి మీద రాతలని తేలిపోయాయి. భూమిని నమ్ముకుని ఆరుగాలం కష్టించి పనిచేసే రైతన్నకు ఉన్న అప్పులు తీరక కొత్తగా అప్పులు పుట్టక జీవచ్ఛవంలా మారుతున్నారు. మరోవైపు బ్యాంకులు, వడ్డీ వ్యాపారస్తుల ఒత్తిడి ఏ నేలనైతే నమ్ముకున్నారో ఆ నేల తల్లిలోనే తాను కలిసిపోయే పరిస్థితి తెచ్చిన ధైర్యంపై ఏమీ చేయలేని నిస్సహాయతతో దీనంగా చూస్తున్నారు. ఎన్నికలకు ముందు ధరల స్థిరీకరణ నిధి అన్నారు. అధికారంలోకొచ్చిన తర్వాత ఆ ఊసే లేదు. అలాంటి వారి కుటుంబాలకు నేనున్నానన్న భరోసానిచ్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు దీక్ష పేరుతో గుంటూరు జిల్లా నల్లపాడు రోడ్డు వేదికగా మే 1-2 తేదీల్లో నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. వైఎస్ జగన్ రైతు దీక్ష పోస్టర్ను ఆ పార్టీ నేతలు విజయవాడలో విడుదల చేశారు. ప్రజలందరూ కూడా 100 పేజీల తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను చూసి దాంట్లో ఉన్న 1000 అబద్ధాలను నమ్మి ఆ 1000 అబద్ధాలకు ఓట్లేసి ఈరోజు ఇంత దురదృష్టకర పరిస్థితుల్లోకి రైతులు వెళ్ళిపోవడం జరిగింది. మరి వారికి మద్దతుగా మేము 1-2 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రైతు దీక్షను చేపడతా ఉంది. మరి రైతులందరూ కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా నేను రైతులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఉద్యమాలు, ఆందోళనలు, దీక్షలతో ప్రభుత్వం మెడలు ఉంచి ప్రజా సంక్షేమానికి నిరంతరం పోరాటమే తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.